మొట్టమొదటగా తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి మీకు మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఈ రీతిగా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించడానికి, ప్రకటించడానికి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదివినటువంటి సంగతులు, వినినటువంటి సంగతులను కొన్ని చెప్పాలని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి కొద్ది సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ రాత్రి నేను చెప్పబోయేటటువంటి అంశము ఆసక్తి అనే అంశాన్ని నేను చెప్పుచూ ఉన్నాను. ఆసక్తి భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా మనం గమనించినట్లయితే చాలా రీతులుగా మనము ఆసక్తి కలిగి ఉంటూ ఉంటాము. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి అనేది ప్రతి పని మీద పెడుతూనే ఉంటారు. కొందరు చదువులో ఆసక్తి, కొందరు ఉద్యోగంలో ఆసక్తి, కొందరు వ్యవసాయంలో ఆసక్తి, రకరకాలుగా భౌతిక సంబంధంగా ఆసక్తిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఆసక్తి ఉంది. దేవుణ్ణి స్తుతించుటలో, వాక్యాన్ని ప్రకటించుటలో, ప్రార్థించుటలో, ఇతరులకు సహాయం చేయటంలో, పరిచర్య చేయటంలో ఆసక్తి కలిగి ఉంటాం. అయితే మనం కలిగి ఉన్నటువంటి ఈ ఆసక్తి మనకు మేలును కలిగిస్తూ, ఉపయోగాన్ని కలిగిస్తూ ఉందా, నష్టాన్ని కలిగిస్తూ ఉందా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. నేను చెప్పబోయే పాఠము ఆసక్తి. ఈ ఆసక్తి అనే ఈ పాఠంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలోని ఈ ఆసక్తి అనే ఈ పాఠాన్ని నేను చెప్పబోచు ఉండగా, ఈ ఆసక్తి కలిగి ఉండటం వల్ల మనకు కలిగేటటువంటి మేలేంటి, ఏ విధంగా మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఎలాంటి ఆసక్తిని మనం కలిగి ఉండకూడదని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారిని వెంబడించినటువంటి 12 మంది అపోస్తులలో ఒకడైనటువంటి పేతురును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు వారితో ఉన్నటువంటి దినాలలో వారు అందరూ కూడా, అపోస్తులందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు మరణించిన తర్వాత వారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రాణభయం కలిగి వారు వెనకాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి కొరకు యెరూషలేములో వారు కనిపెట్టి ఉన్నారో, పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగిన వెంటనే వారు శక్తిని పొందుకొని యోదయ, సమరయ, యెరూషలేము ప్రాంతమంతట కూడా వారు యేసు ప్రభువారు ఉన్న దినాల కంటే, యేసు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత, ఆ పరిశుద్ధాత్ముని శక్తిని పొందుకున్న తర్వాత వారు బహుధైర్యము కలిగి దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే సమయంలో, ఆ కాలంలో రాజు అయినటువంటి హేరోదు కూడా, అక్కడ గమనించినట్లయితే రాజు అయినటువంటి హేరోదు యోహాను సహోదరుడైనటువంటి యాకోబుని ఖడ్గంతో నరికించడం మనం చూస్తూ ఉన్నాం. తదుపరి అపోస్తలుడైనటువంటి పేతురును కూడా ఖడ్గంతో చంపాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ పేతురు చెరసాలలో ఆ రాత్రి బంధించబడి ఉన్నాడు. అక్కడ ఇద్దరు సైనికుల మధ్య అతను ఒక కాపలా పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆ రాత్రి దేవదూత వచ్చి పేతురుని తట్టిగానే ఆయన వెంటనే లేచి
తన మీద వస్త్రం వేసుకొని ఆ సంకెళ్ళన్నీ విడిపించబడ్డాయి. వెంటనే ఆయన నడుస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ ఇదేమన్నా దర్శనమేమో అనుకుంటూ ఉన్నాడు. దేవదూత దేవదూత అతనును విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఇది దర్శనం కాదు, దేవదూత వచ్చి నన్ను విడిపించాడని ఆయన ఆ శిరస్సాల్లో నుంచి తన ప్రాణాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా ప్రాణం కాపాడబడింది అని మనం గమనించినట్లయితే, సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ప్రార్థన సాధించలేని కార్యము ఈ భూమి మీద ఏదీ కూడా లేదు. ప్రార్థన ఆనాడు ఆదిమ సంఘములో మొదటి శతాబ్దంలో అపోస్తులందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు భూమిని కూడా కంపింపచేసింది ప్రార్థన. ఆకాశములో నుంచి అగ్నిని దించింది ప్రార్థన. సింహముల నోట నుంచి కూడా తప్పించగలిగింది ప్రార్థన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. చాలాసార్లు మనము మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి ఉద్దేశాలను మనం కలిగి ఉంటాము. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. అయితే మనం కలిగి ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు ఎందుకు నెరవేరట్లేదంటే, అవి దేవుని యొద్దకు ప్రార్థనలో మనం పెట్టట్లేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పెట్టకే అవి అలాగ వెనకబడిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి గమనించినట్లయితే, పేతురు కొరకు అత్యాసక్తితో సంఘము ప్రార్థించగా వెంటనే మరి పేతురు విడిపించబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ రాత్రి మనం గమనించినట్లయితే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. చదువుకున్నవారైనా ప్రార్థన చేయొచ్చు, చదువు లేనివారైనా కూడా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యములో ఆసక్తి అనే ఈ పాఠంలో ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి? ఒకటి, ప్రార్థన చేసే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడిగా, దేవుణ్ణి పెరిగినటువంటి వారుగా మన ఆత్మ సంబంధమైన జీవితం, భౌతిక సంబంధమైన జీవితం మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలి అంటే మనం చేయవలసినటువంటి విషయాలు మొట్టమొదటగా లేవగానే ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేటటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రతిరోజు కూడా వేకువనే లేసి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటామో, మనం చేస్తున్నటువంటి ప్రతి మంచి పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు ఆసక్తి అనే ఈ పాఠంలో మొట్టమొదటగా ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే, ప్రార్థన చేసేటటువంటి విషయంలో మనము ఆసక్తిని కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ ఆసక్తి దేనిలో కలిగి ఉండాలో మనం గమనించినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము రోమాపత్రిక 12వ అధ్యాయము రోమాపత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉన్నాయండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, బద్ధకస్తులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. ఎందుకు ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి? అయితే ఇక్కడ గమనించినట్లే నిరీక్షణ గలవారై, మనము దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు శ్రమలు అనేవి ఈ నిరీక్షణ కలిగి ఉంటున్నప్పుడు శ్రమలు ఎదురవుతాయి. ఈ శ్రమల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. మనము నిరీక్షణ కలిగి ఉంటూ ఉన్నప్పుడు శ్రమలు అనేవి ఎదురవుతాయి. ఈ శ్రమలలో మనం కలవరపడకుండా, ఈ శ్రమలలో మనం అధైర్యపడకుండా, దిగులు పడకుండా ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు కలిగి జీవించటమే కాకుండా ఇంకా అక్కడ ఏం చేయాలంటే, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆసక్తి అనే ఈ పాఠంలో రెండో విషయం నేను ఏం తెలియజేస్తున్నానంటే, ప్రభువుని సేవించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభువుని సేవించుటలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడో విషయాన్ని కూడా నేను చెప్పాలని ఇష్టపడుచు ఉన్నాను. అది ఏంటని గమనించినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 16 వచనాన్ని గమనించినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయం 16 వచనంలో ఏమనుందంటే, ఏడ్చువారితో ఎడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి అందు మనసుంచక తగ్గువాటి అందే ఆసక్తులై ఉండుడని
మీకు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇక్కడ గమనించినట్లయితే మూడో విషయం ఏంటంటే, దేనిలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే, హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందే మనం ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. ఈ రోమా పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 16వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి అందే ఆసక్తులై ఉండుడని మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో కూడా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించునని, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక దేవుని వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మూడో విషయాన్ని గమనించినట్టే, తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి మానవుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు మానవుని యొక్క ప్రారంభము, మానవుని యొక్క ముగింపు అది ఎవరికి తెలుస్తూ ఉందంటే దేవునికి మాత్రమే తెలుస్తుంది. మనందరికీ కూడా మన జన్మదినం మాత్రమే మనకు తెలుసు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కనుక మన పుట్టుక, మన ప్రారంభము, మన అంతము కూడా ఎవరికి తెలుసు అంటే జీవము కలిగినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బలిష్టమైన చేతుల కింద మనం దేన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనము మనకుంగా గొప్ప కోసము, ఘనత కోసము కొన్ని సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం. మనుషుల ద్వారా మనం ఘనత పొందవచ్చు, మనుషుల ద్వారా మనం మెప్పు పొందవచ్చు, మనుషుల ద్వారా వచ్చేటటువంటి ఘనత, మనుషుల ద్వారా వచ్చేటటువంటి హెచ్చింపు, మనుషుల ద్వారా వచ్చేటటువంటి ఈ విషయాలన్నీ కూడా తాత్కాలికమే. అవి కొంతకాలమే కొరకే ఉంటాయి. కానీ మనల్ని ఎవరు హెచ్చించాలంటే దేవుడే హెచ్చించాలి. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు గణపరచాలో, ఎప్పుడు హెచ్చించాలో అది దేవునికి బాగా తెలుసని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆసక్తి అనే ఈ పాఠంలో 3 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. 1, ప్రార్థన చేసే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. 2, ప్రభువుని సేవించే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. 3, హెచ్చువాటి యందు కాక తగ్గువాటి అందే మనము ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. 4వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, సమాధానమును క్షేమాభివృద్ధిని కలగజేయుటి అందే ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే సమాధానమును క్షేమాభివృద్ధిని కలగజేయుటి అందే ఆసక్తి కలిగి ఉండాలి. రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినట్లయితే, రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనాన్ని గమనించినట్లయితే, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయువాటి అందే ఆసక్తితో అనుసరింతుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని తిను పానీయాల గురించి అక్కడ వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తినే విషయాల్లో మనం ఇతరులకు అభ్యంతరంగా ఉండొద్దని, తినే విషయాల్లో ఇతరులకు మనం ఆటంకంగా ఉండొద్దని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ అల్లరి జరిగితే, గొడవ జరిగితే అక్కడ వారికి సమాధానం ఉండదు, క్షేమాభివృద్ధి ఉండదు. కనుక మనం ఎలాగుండాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సమాధానమును క్షేమాభివృద్ధిని కలుగజేయవటువంటి ఆసక్తి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకోసమే ఆ పై వచనాల్లో కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యము మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. 4 విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. 5వ విషయాన్ని కూడా మీ ముందు ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాను. 5వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో నుంచి, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు, అంటే మన ప్రయాసము ప్రభువునందు, వాక్యాన్ని ప్రకటించిన, ఇతరుల కోసం ప్రార్థన చేసిన, అనేకుని ప్రభువులో నడిపించిన, దేవుని కొరకు, ప్రభువు కొరకు మనం ఎలాంటి ప్రయాస అయితే పడతామో ఆ ప్రయాసము వ్యర్థము కాదని గ్రహించి గుర్తించి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడని దేవుని యొక్క వాక్యము మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, కొన్ని సందర్భాల్లో దేవుని పనిని ప్రారంభించేటప్పుడు, కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం ప్రార్థించేటప్పుడు, మంచి కార్యాలు జరిగిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు. అయినప్పుడు కూడా మన ఆసక్తిని ఆపుకోకుండా ప్రభు కార్యాభివృద్ధి అందు మనం ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే, మన ఆసక్తి అనేకులను ప్రేరేపించేదిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయుటకు నాకు అభ్యంతరం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుస్తున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి కొరింథీ సంఘస్థులు, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని గురించి చెప్పుతూ ఉన్నాడు. ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి సంఘము వారి యొక్క ఆసక్తి మాసిదోనియా వారిని కూడా ప్రేరేపించింది. కొరింథీ సంఘం వారి యొక్క ఆసక్తి మాసిదోనియా సంఘాన్ని కూడా ప్రేరేపించబడింది. అలా చెప్పడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమాత్రం కూడా అభ్యంతరం పడటం లేదని చెప్పుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఎడల మనకున్న భయము, భక్తి, ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, ఇవన్నీ కూడా, ఈ ఆసక్తి అంతా కూడా ఇతరులను ప్రేరేపించబడేదిగా ఉండాలి. అంటే మన ఆసక్తి అనేకులని ప్రేరేపించేదిగా ఉండాలి. కొరింథీ సంఘం వారు కలిగి ఉన్నటువంటి ఆసక్తి మాసిదోనియా సంఘాన్ని కూడా ప్రేరేపించబడేదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఆసక్తి కూడా అనేకులను ప్రేరేపించబడేదిగా ఉండాలి. మరి 6వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ఎప్పటి వరకు అండి? ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ఎబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. 6వ అధ్యాయము 12 వచనంలో గమనించినట్లయితే, 6వ అధ్యాయము 11, 12 వచనాలు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరెదవరకును కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచువరని అపేక్షించుతున్నాను. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో అక్కడ గమనించినట్లయితే ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. ఎప్పటి వరకు కనపరచాలి? ఇక్కడ ఎబ్రీ సంఘంలో కూడా, ఎబ్రీ పత్రికలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆసక్తిని తుదమట్టుకు కనపరిచినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంతకు ఏ విషయాల్లో వారు ఆసక్తి కలిగి ఉన్నారంటే, అక్కడ గమనించినట్లయితే 10వ వచనంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోని, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక యేసు ప్రభు వారు కూడా 25వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టితిరి. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నేను దిగంబరినై ఉంటిని, నాకు వస్త్రాలు ఇచ్చితిరి. నేను రోగినై ఉంటిని, నన్ను పరామర్శించిరి అని చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారిలో అయ్యా నువ్వెప్పుడు రోగివై ఉన్నావు, నువ్వెప్పుడు అని ఇలాగ అడుగుచూ ఉన్నప్పుడు మిక్కిలి అల్పుడైనటువంటి ఈ నా సహోదరులో ఒక్కనికి చేస్తే అది నాకు చేసినట్లుగా యేసు ప్రభు వారు చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధులకు చేసినటువంటి ఉపచారము దేవుడు మర్చిపోడని, దేవుడు మర్చిపోటుకు అన్యాయస్తుడు కాడనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ఏడో విషయం ఏంటంటే ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. మనకున్నటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తుంది. మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. ఇంకా ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 వచనం అండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19 వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ లవిదోయక సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే మారు మనసు పొందుటలో ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన ఎలుగులోనికి పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయములు మనం ప్రచురించే వారముగా ఉండాలి. కనుక మనము గతములో చీకటిలో ఉన్నాము, పాపములో ఉన్నాం కాబట్టి ఆ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి ఇంకనూ మనము అన్యాయస్తులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మాంత్రికులుగా, విగ్రహారాధులుగా, దేవునికి ఇష్టలు కాకుండా జీవించి మనస్సు మార్చుకోకుండా దేవుని స్తుతిస్తూ, దేవునికి ఇస్తూ, దేవుని వాక్యాన్ని బోధించినట్లా నిష్ప్రయోజనం అవుతుంది మన భక్తి నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే మారు మనసు పొందుటకు ఆసక్తి కలిగి ఉండాలి. చివరిగా 8వ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండి ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. లేమికి భయపడాలి. వచ్చేటటువంటి కరువుకి మనం భయపడి ఏం చేయాలంటే నిద్రయందు ఆసక్తి విడము, అంటే నిద్రమత్తు జీవితం, నిర్లక్ష్యపు జీవితం, సోమరతనాన్ని విడిచిపెట్టి నీవు మేల్కొని ఉండి అనేలా ఆహారం తిని తృప్తి పొందుదు. అంటే ఇక్కడ గమనించినట్టయితే మనము నిద్రపోవద్దు అని కాదు, మనము నిద్రపోవచ్చు ఉన్నా కూడా మన ఉద్దేశము, మన పనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది సువార్తను ప్రకటించేవారైనా, వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, చదువుకునేవారైనా వారి యొక్క పనిని, వారి యొక్క బాధ్యతను గుర్తించేవారిగా ఉండాలి. అలాగే ఆసక్తి కలిగే వారిగా ఉండాలని మనం ఆలోచన కలిగి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నాకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయంలో అత్యాసక్తి లేదా ఆసక్తి అనే పాఠాన్ని మీ యొద్దకు తీసుకొని కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ మాటలు చెప్పడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యమును వింటున్నటువంటి మీ అందరిని కూడా దేవుడు దీవించాలని ఈ సమయాన్ని ముగించుకుంటూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ